దానివల్ల మన జీవితాలు ఎంత నాశనం అయిపోయాయి, ఎంత పతనం అయిపోయారు. ఆ సైతాను ఆ లోకాన్ని మనం ఆ ప్రపంచాన్ని ప్రేమించి మన జీవితాన్ని ఎంత చీకటిమయం చేసుకున్నామో నష్టపోయాక తప్ప మనకు అర్థం కాదు. నష్టపోనంత వరకు మనం ఏదో పోగొట్టుకుంటామేమో, అది పోతే ఇక జీవితమే లేదేమో అనుకుంటాం. అందుకనే ప్రియులరా, నీ జీవితాన్ని పాడు చేస్తుంది మనుషులపై ఆశ పెంచుకోవడమే. ఆ తళ్ళ ప్రపంచం తర్వాత ఏమవుతుంది? జైల్లో పెట్టాక చెప్పాలి ఏమైంది? వేళ్ళ ప్రపంచం, వేళ్ళ. మొన్న మధ్య ఒక అమ్మాయి అందంట, ఏమండి నీ పేరు మీద 2 ఎకరాలు, ఆ పేరు రాయకు అన్నమాట. అదేంటి మా ఆవిడ ఊరుకోదు. ఏమి అంటే నేనంటే నీకు ప్రేమ లేదా? ఎంత మాట అన్నావు, పేపర్ తెచ్చుకో అన్నాడంట. సంతకం పెట్టుకున్నాక కాగితాలు కనపట్టలేదంట, అమ్మగారు కనపట్టలేదంట. రోడ్డు మీద కూర్చొని నెత్తి తీసి చేసుకొని బోర్ పెడుతున్నాడు. ఏమైంది? ఆ తెల్లం పోయిందంటే అల్లం కాదు, రోజు పోయారు. అదిగో పోయింది. ఏం పోయింది? ఆడిపోతే బాగుండు, 2 ఎకరాలు పట్టుకుపోయింది. ఇప్పుడు ఇంటికి పోవాలా? ఆమె దగ్గర పోవాలా? ఆమె దగ్గర లేదు. ఆమె ఇల్లు పోతే 2 ఎకరాలు అడుగుతారు, అడిగి తన్ని రోడ్డు మీద నడతారు. బతుకేమైపోయింది ఇప్పుడు? అందుకనే మనుషుల మీద ఆశ పెంచుకుంటుంది. దయచేసి 3వ చదువుదాం ఒకసారి. డబ్బు కోసం ఆశ. ఏంటంటే డబ్బు మీద ఆశ. డబ్బు సంపాదించాలి. డబ్బు మన అవసరాలు తీరుస్తుంది, మన సమస్యలను పరిష్కరిస్తుంది. డబ్బులు